Hello friends, welcome to TechNews episode 1080. ఈరోజు డేట్ 3rd September 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ వీటిలో చాలా వరకు డీల్స్ అయితే వస్తున్నాయి. ఒక రెండు మంచి డీల్స్ చెప్పమంటే మీకు సఫారీ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి మీకు రెగ్యులర్గా 2000 కంటే ఎక్కువగా ఉంటాయి. ఈరోజు 1099 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. అంటే నియర్లీ 50% డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 2-3 కలర్స్ కూడా ఉన్నాయి. ఆ రెండింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ అయితే ఈరోజు ఉన్నాయి. కాకపోతే ఈరోజు నేను కొంచెం జర్నీలో ఉండటం వల్ల ఇంటికి రీచ్ అవ్వడం కోసం కొంచెం నేను యాక్టివ్గా లేను. కానీ నెంబర్ ఆఫ్ డీల్స్ అయితే వచ్చినాయి. నేను చాలా వరకు పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేస్తుండండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఛానల్ని జాయిన్ అయిపోండి. మీకు ఫ్లిప్కార్ట్ డీల్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ ఈ మంత్ మాత్రం మీకు భారీ లూట్ డీల్స్ అయితే వస్తాయి. బిగ్ బిలియన్ డేస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఛానల్లో యాక్టివ్గా ఉండండి. నెంబర్ ఆఫ్ డీల్స్ వస్తూ ఉంటాయి. మీకు కనిపించిన బెస్ట్ డీల్ అనిపిస్తే ఖచ్చితంగా వాటిని లూట్ చేసేసేయండి. ఇది ఇయర్ మొత్తానికి పెద్ద సేల్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇయర్ మొత్తానికి పెద్ద సేల్. కొంచెం యాక్టివ్గా ఉండండి ఈ మంత్లో. ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి. ఈరోజు దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో మొత్తం ఒక 7 రోజుల పాటు ఈ డీల్స్ అనేవి నడుస్తుంటాయి. సో మీకు తెలుసు ఇది సంవత్సరం మొత్తానికి బిగ్గెస్ట్ సేల్ అనమాట. దసరా సేల్స్ అంటే చాలా పెద్ద సేల్స్ ఇయర్ మొత్తానికి. 2 ప్లాట్ఫామ్స్లో కూడా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈరోజు డేట్స్ అనౌన్స్ చేస్తారు కాబట్టి అమెజాన్ వాళ్ళు ఒకరోజు అటు ఒకరోజు ఇటు, ఈ రెండింటి మధ్యలో క్లాషెస్ అనేవి ఎప్పుడు కామన్గా జరిగే వారేది అంతా కూడా. సో ఇవి కూడా మీకు స్టార్ట్ అవుతాయి, ఒకరోజు అటు ఒకరోజు ఇటు. సో ప్లస్ మెంబర్స్కి కొంచెం ఎక్స్ట్రా ఒకరోజు ముందు బెనిఫిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఎవరైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఉన్నారో కొంచెం యాక్టివ్గా ఉండాలి. నాన్ ప్లస్ మెంబర్స్కి మాత్రం మెయిన్ ఏదైతే వీళ్ళు సేల్ డేట్ అనౌన్స్ చేస్తారో అదే రోజు మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సంవత్సరం మీకు చాలా పెద్ద లూట్స్ అయితే వస్తాయి, ఎలక్ట్రానిక్స్ ముఖ్యంగా. సో అందుకని కొంచెం యాక్టివ్గా ఉండండి. చాలా సంవత్సరాలు డీల్స్ కూడా ఫాలో అయిపోండి. మీకు ఎవ్రీ మినిట్ మీకు అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంటాను. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో వెరీ సూన్ మన ఇండియాలో కొన్ని ఫోన్స్లో ఛార్జర్ని రిమూవ్ చేయబోతుంది. అయితే అన్ని ఫోన్స్లో కాదు, నేను అనుకోవడం మాత్రం సబ్ ప్రీమియం లేదంటే బడ్జెట్ మొబైల్స్లో రిమూవ్ చేస్తారా లేకపోతే ప్రీమియం మొబైల్స్లో రిమూవ్ చేస్తారా అనేది మాత్రం వెయిట్ చేయాలి. సబ్ ప్రీమియం అంటే 20 నుంచి 40 వేలు, ప్రీమియం అంటే 40 వేలు కంటే ఎక్కువగా ఉండేవి. లేదంటే బడ్జెట్ మొబైల్స్ అంటే మనకి 20,000 లోపు ఉండేవి. సో నేను అనుకోవడం ఇంతకుముందు రియల్మీ వాళ్ళు రెడ్మీ వాళ్ళు స్టార్ట్ చేసింది బడ్జెట్ మొబైల్స్లో స్టార్ట్ చేశారు. సో ఒప్పో వాళ్ళు అదే ఫార్మాట్ని ఫాలో అవుతారా లేకపోతే వీళ్ళు ప్రీమియం మొబైల్స్లో రిమూవ్ చేస్తారనేది మాత్రం వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనకి ట్విట్టర్లో మనకి ఎడిట్ బటన్ అనేది ఫైనల్గా రాబోతుంది. మస్క్ మామూలు గొడవ కాదు కదా, అందరికీ తెలిసినే కదా. ఆ గొడవ తర్వాత సర్దు మనుగుతున్న టైంలో మళ్ళీ ఇప్పుడు ట్విట్టర్ ఎడిట్ బటన్ మీద వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. ఆల్రెడీ కొంతమందికి ఇది కనిపిస్తూనే ఉంది. కాకపోతే ఇది అందరికీ కాదు, ఫ్రీగా కూడా కాదు. ఫ్రీ అయితే కాదనమాట. ఇది డబ్బులు పే చేయాలి ఎడిట్ బటన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే. మనమైతే ఏం చేస్తాం, ఆ ట్వీట్ని డిలీట్ చేస్తాం, మళ్ళీ కావాలనుకుంటే రాసుకుంటాం. కానీ 499 రూపాయలు పెట్టి మనం ఆ ప్రీమియం ఫీచర్ని అయితే మనం తీసుకోం కదా. సో దీని 499 రూపాయలే ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్లో సూన్ మనకి సెల్ఫ్ మెసేజింగ్ ఫీచర్ అనేది రాబోతుంది. అంటే ఇది యాక్చువల్గా వీళ్ళు ఏ ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తున్నారని నాకు టూకీగా అర్థమైన పాయింట్ ఏంటంటే, టెలిగ్రామ్లో మనకి క్లౌడ్ సర్వీస్ ఒకటి ఉంటుంది. మనం కావాల్సిన డేటా, మన పర్సనల్ డేటాకి సంబంధించిన ప్రతిదీ మన అకౌంట్లో ఒక సేవ్డ్ మెసేజెస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని క్లౌడ్లో సేవ్ చేసుకోవచ్చు. అలా మనకి టెలిగ్రామ్ ఆల్రెడీ ఎప్పుడో ఉంది కదా, దాన్ని వీళ్ళు ఇప్పుడు మన వాట్సాప్లో ఏంటంటే సెల్ఫ్ మెసేజింగ్ సర్వీస్ లాగా తీసుకొస్తున్నారేమో అని నేనైతే అనుకుంటున్నాను. పర్సనల్ డేటాని ఏదైనా సేవ్ చేసుకోవాలంటే దాంట్లో ఉండేలాగా, అది కూడా బ్యాకప్ అవుతుంది కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఆల్వేస్ అది బ్యాకప్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఒక ఫీచర్ అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ రెడ్మీ సెప్టెంబర్ 6వ తారీఖున మన ఇండియాలో రెడ్మీ ఏ సిరీస్లో మొదటి ఫోను రెడ్మీ A1 అని తీసుకురాబోతుంది. సో ఈ రెడ్మీ A1 అనేది వెరీ బడ్జెట్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోను. ఇది గో ప్లాట్ఫామ్ మీద రన్ కాబోతున్న స్మార్ట్ ఫోను. Android 12 గో మీద రన్ అవుతుంది. సో దీంట్లో 6.5 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, అలాగే హీలియో A22 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 10 watts ఫాస్ట్ ఛార్జింగ్, Android 12 గో ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది ఇది. సో అరౌండ్ ఇది 5, 6, 7 ఈ 3 బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ కూడా ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతుంది, రియల్మీ C33. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఈరోజు కంపెనీ వాళ్ళకంటే ముందు ఫ్లిప్కార్ట్ వాళ్ళు
కొంచెం షుగర్ పేషెంట్స్ లాగా ఓపెన్ చేసేసారనమాట. సో ముందే రివీల్ చేసేసారు. సో ఇదేంటంటే ఇది ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. 6వ తారీఖున ఇది లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి సినిమా ప్రియులకి ఒక గుడ్ న్యూస్. మనకి ఓల్డ్ సినిమా డే ఉంది కదా. సో ఈ రోజున ఇండియాలో దాదాపు 4000 స్క్రీన్స్లో డిఫరెంట్ మల్టీప్లెక్స్లో, జనరల్గా మల్టీప్లెక్స్ అంటే ఐనాక్స్ కానీ, ఐమాక్స్ కానీ, లేదంటే పీవీఆర్ కానీ, ఏఎంబి కానీ, ఇలాంటి ప్లాట్ఫామ్, ఇలాంటి థియేటర్లో మీకు టికెట్ ఎంత ఉంటుంది? 250, 300, 350 ఇలా ఉంటుంది కదా. కానీ ఈ సినిమా డే సందర్భంగా ఓన్లీ 75 రూపాయలకే సినిమా టికెట్లు అనేది ఇస్తున్నారనమాట. మన ఇండియాలో మొత్తం మీద 4000 స్క్రీన్స్లో ఆ రోజు షోస్ అనేవి పడుతూ ఉంటాయి. ప్రీవియస్గా హిట్ అయిన మూవీస్ లైక్ మీకు విక్రమ్ కావచ్చు, లేకపోతే మన ఆర్ఆర్ఆర్ కావచ్చు, ఇలాంటి కొన్ని పాపులర్ కేజీఎఫ్ కావచ్చు, ఇలాంటివి అండ్ ప్రజెంట్గా నడుస్తున్న మూవీస్ కావచ్చు. సో వీటిని వాళ్ళు స్పెషల్ షోస్ కింద వేస్తారనమాట. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో హైదరాబాద్లో కూడా చాలా ఐనాక్స్లు, ఐమాక్స్లు, అలాగే ఇలాంటివి ఉన్నాయి కదా, ఏఎంబి ఉంది, ఇలాంటివి ఉన్నాయి కదా. సో వాటిలో ట్రై చేయండి. మీకు 75 రూపాయలకి టికెట్లు అనేది ఆ ఒక్కరోజు మాత్రమే రాబోతుంది. నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ నుంచి, నెట్ఫ్లిక్స్లో యాడ్ సపోర్టెడ్ ప్లాన్ ఒకటి తీసుకురాబోతున్నారు. దీంట్లో ఏంటంటే యూట్యూబ్ లాగా మధ్యలో యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి, మూవీస్ చూడవచ్చు. కాకపోతే అన్ని మూవీస్ ఉండవు, నాకు తెలిసి కొన్ని సెలెక్టెడ్ మూవీస్ మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుంది. నవంబర్ 1 నుంచి ఇది గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో కూడా వీళ్ళు టెస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు Android 13 బేస్డ్ రియల్మీ 4.0కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ని వెరీ సూన్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్గా ఫ్లాగ్షిప్ ఫోన్స్కి మాత్రమే వీళ్ళు టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత మెల్లమెల్లగా టెస్ట్ చేస్తారు. ఆల్రెడీ కొన్ని ఫోన్స్కి రియల్మీ 3.0 పేరు మీదనే Android 13 అప్డేట్ అనేది బీటా టెస్టింగ్లో ఉంది. రియల్మీ GT2 Pro ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. సో దాంట్లో ఆల్రెడీ Android 13 వచ్చింది. ఇప్పుడు ఏంటంటే యూఐ పేరు రియల్మీ 4.0 అనే పేరుతో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మాధవ్ సేతు ఇవాళ ఒక ట్వీట్ అయితే పెట్టారు. దాని ప్రకారం చూసుకుంటే ఒక కొత్త GT సిరీస్లో ఫోన్ అనేది రాబోతుంది. అది GT Neo 3T అని నేనైతే అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇంతకుముందు మనకు ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ వచ్చింది కదా. ఈ GT Neo 3T అనేది స్నాప్డ్రాగన్ 870 ప్లాట్ఫామ్ మీద రాబోతున్న ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్. అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫోన్ వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డే మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ ఎస్కేప్ బాల్స్ ప్రీమియం 20 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈస్ ద ఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.